కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఒక సంచలనాత్మక కిడ్నాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బంగారు ఆళ్లంగ వీధిలో ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్ యాజమానిని కొందరు దుండగులు పోలీసులమని చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ప్రొద్దుటూరులోని తనకంటి జ్యువెలర్స్ యాజమాని తనకంటి శ్రీనివాసులు శుక్రవారం రాత్రి 8:20 ప్రాంతంలో తన భార్య లక్ష్మితో కలిసి దుకాణం మూసి ఇంటికి బయలుదేరారు. కూరగాయల మార్కెట్ వద్ద వారిని ఆపిన ఇద్దరు వ్యక్తులు 3 టౌన్ పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు. ఎస్ఐ పిలిచారని చెప్పి శ్రీనివాసులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. శ్రీనివాసులు భార్య లక్ష్మి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాకబు చేయగా తన స్టేషన్ నుంచి ఎవరూ రాలేదని అక్కడ పోలీసులు చెప్పడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్ వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీనివాసులు కొద్ది రోజుల క్రితమే తాడిపత్రికి చెందిన వారికి డబ్బులు బాకీ ఉన్నట్లు, ఈ విషయమై పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వారే పోలీసులమని చెప్పి కిడ్నాప్ కు పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ప్రొద్దుటూరు పట్టణంలో ఓ బంగారు దుకాణ యాజమానిని నడి రోడ్డుపై పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేయడం స్థానికులను భయప్రాంతులకు గురి చేస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.